పూజా కార్యక్రమం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసినాం కాబట్టి వాళ్ళు సార్ కూడా మన కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక మరికొద్ది క్షణాలలో ఇది మన బోర్వెల్ పాయింట్ ఆల్మోస్ట్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ బండి కూడా స్టార్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరికాయ కొట్టి పెట్టినాం కాబట్టి చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మన లైవ్ డ్రిల్లింగ్ ఆప్షన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన రోబో టెక్నాలజీలో అనేది మనము వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మనం వేసేదాని ప్రకారం అనేది చూపిస్తున్నాము. ఎందుకంటే లైవ్ డ్రిల్లింగ్ ఉంది కాబట్టి లైవ్ డ్రిల్లింగ్ ఆల్సో ఇవ్వని చెప్పేసి అందరు అడిగారు. మనం కూడా మన మేరకైతే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రోబో టెక్నాలజీ ఇంత చిన్న మిషన్ లో మనకు ఎప్పుడనేది అందరూ చూడకపోవచ్చు. అందుకోసము ఈ లైవ్ డ్రిల్లింగ్ దానికోసము అందరూ వేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే చిన్న చిన్న స్థలాలలో మనకు చాలా వరకు ఉంటుంది కాబట్టి దీని ప్రకారమే మనం చేసేసుకుంటే ఇబ్బందిగా ఏముండదు. అవుతుంది అంటే మామూలుగా నేను చిన్న బండి అనుకున్నా చాలా లేట్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ లేటు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పటికీ ఒక 3-4 రాడ్స్ అయినా 20 ఫీట్లు ఒక 5 మినిట్స్ కాలేదు, కానీ 20 ఫీట్స్ ఆల్మోస్ట్ లోపలికి డ్రిల్ అయిపోయింది. ఇప్పుడు డ్రిల్లింగ్ అయితే అంటే నేను 5 ఫీట్ల డ్రిల్లింగ్ ఉంది కాబట్టి చాలా లేట్ అవుతుంది అని అనుకున్నాను. ఆ లేట్ మేరకైతే ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ఎంచుకోవడం వల్ల చూడండి, ఇలాంటి ఆప్షన్ల కోసము మన ఆగ్రో వాటర్ సంప్రదించి మంచి సలహాల మేరకు కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చేసి మీకు చిన్న చిన్న స్థలాలు ఉన్నా కానీ ఆ మేరకు మనము చేస్తామని చెప్పేసి మన ఆగ్రో వాటర్ తరఫున అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ రోజు మనము రోబో టెక్నాలజీ బోర్వెల్ స్టార్ట్ అయిన కానీ నుంచి మొదలు పెడితే లాస్ట్ ఎండింగ్ వరకు మనం ఇక్కడే ఉంటాము. వీడి నుంచి చేసిన తర్వాత వాటర్ పడ్డదాకా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే అందరూ అడుగున్నారు వాటర్ పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మేరకైతే మనం చూసిన కదా వాళ్ళే ఉన్నది. అది ఎన్ని ఫీట్ల వరకు అంటే ఇచ్చిన దాంట్లో మేరకు ఉన్నది, బాగున్నది, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఆ మేరకు ఇస్తున్నాము, పెట్టుకున్నాము, ఇచ్చినాము. ఇది మళ్ళీ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మనది రోబో టెక్నాలజీ డ్రిల్ మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మన మొరంది ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇది మొరం దాని ప్రకారము మనకు దగ్గరకు వచ్చేసింది. అంటే వాటర్ పడనిక లేస్ అనేది మొరం ఖచ్చితంగా వచ్చి మొరము ఇలాంటి మనకు చిప్స్ అందరు అడుగుతున్నారు కదా, ఇలాంటి వచ్చింది అనుకో సాధ్యమంత వరకు ఏంటంటే మనకు వాటర్ పడేది సోర్సింగ్ దగ్గర పడేది అర్థం అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ దీనికి ఒక 2 గ్యాప్లు ఆల్మోస్ట్ కలిగినాయి. ఈ గ్యాప్ల ప్రకారం ఏంటంటే ఎందుకో వాటర్ కూడా ఎందుకు వేస్తున్నారు అంటే ఇప్పుడు కేసింగ్ నీకు ఎందుకంటే వాటర్ వేస్తే ఒక ఈజీగా అవుతుంది అని చెప్పేసి డబల్ కేసింగ్ వేసినాం ఫ్రెండ్స్. ఇది డబల్ కేసింగ్ వేయడం వల్ల ఏమైందంట అందుకోసమే వచ్చింది, దానికోసమును. ఇది ఫ్రెండ్స్, ఇది చిప్స్ ఆల్మోస్ట్ వచ్చింది. దీని దగ్గరకు వచ్చినాం కాబట్టి పెట్టినాము. నెక్స్ట్ మళ్ళీ మనము వాటర్ పడ్డ తర్వాత చూద్దాం. ఇప్పుడు వాళ్ళు కేసింగ్ వేస్తున్నారు. కేసింగ్ మేరకైతే మనము ఆ కేసింగ్ వేసినాక నీళ్ళు పెడితే ఏమిందంటే కేసింగ్ కాస్త ఈజీగా డ్రిల్ అవుతుందని చెప్పేసి మనకు డ్రిల్లర్ చెప్పడం జరిగింది. ఆ డ్రిల్లర్ మేరకే మనం పెడుతున్నాము. ఎందులో ఇప్పుడు వాటర్ వేస్తున్నారు. ఆ వాటర్ వేస్తే మనకు 6.5 కేసింగ్లు అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోవడం. దానికి మనము కేసింగ్ కూడా ఎలా వేస్తారని చెప్పేసి తెలుసుకుందాం అనే విధానం కోసం పెట్టినాము. అయితే మనకు రోబో టెక్నాలజీ దాని ప్రకారము మనకు కేసింగ్స్ అనేది ఏంటంటే 6.5 కేసింగ్ వేస్తాం కాబట్టి ఆ కేసింగ్ని ఒక 7 ఫీట్ల కేసింగ్ని తీసుకొని 7 ఫీట్ల ఒక ముక్కలు ఉంటాయి. ఆ ముక్కలు తీసేసుకొని కేసింగ్ దాంట్లో ఒక్కొక్క ముక్క ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి రోబో టెక్నాలజీ దాని ప్రకారం ఏంటంటే ఒకటేసారి 20 ఫీట్ల లెంత్ వేయనిక అనేది కుదరదు. ఎందుకంటే 10 ఫీట్లు కూడా వేయనిక కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే ఏంటంటే మనకు హైడ్రాలిక్ అనేది చాలా హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తక్కువ మేరకంటే మనము పెట్టలేము కాబట్టి చేయలేము కాబట్టి అందుకోసమే 7 ఫీట్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలని ఒక్కొక్కటి మనం సొల్యూషన్ పెట్టేసి జాయింట్ చేస్తాము. ఆ జాయింట్ చేసుకున్నాక ఏం చేస్తుంటే అప్పుడు మనకు కిందికి అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 10 ఫీట్ల మేరకే ఉంటుంది కాబట్టి 10 ఫీట్ల మేర మనం చేయలేము కాబట్టి 7 ఫీట్లు అంటే 10 ఫీట్లలో ఒక 3 ఫీట్లు కట్ చేసేసుకొని 7 ఫీట్ల ముక్కలు చేయడం జరుగుతున్నది. అయితే ఇది ఫ్రెండ్స్, ఇది మన అదే రోబో టెక్నాలజీ ఒక్కొక్క పాటింగ్ ప్రకారం ఒక్కొక్క దాన్ని చేద్దామని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము 6.5 బిట్ వేస్తున్నాము. ఇక ఆల్మోస్ట్ కేసింగ్ వరకు కంప్లీట్ అయింది. కేసింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ 6.5 బిట్ వేస్తున్నాం కాబట్టి ఇక కంటిన్యూషన్ డ్రిల్లింగే ఉంటుంది ఒక్కొక్క పైప్. ఎందుకంటే 5 ఫీట్లు ఉంటుంది కాబట్టి డ్రిల్లింగ్ బిట్ కూడా 5 ఫీట్ల డ్రిల్లింగ్ బిట్టే ఉంటుంది. ఇది
అయితే ఇప్పుడు ఈ మన కేసింగ్ చేసిన కేసింగ్ పైప్ కూడా ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచే వస్తాయంట. 7 ఫీట్ల కేసింగ్ మొక్కలు కూడా కంపెనీ నుంచే వస్తాయంట. అంటే డైరెక్ట్ వీళ్ళు కట్ చేసి ఉంటాయి. అంటే మనం ఏమనుకున్నాం అంటే కట్ చేసుకోంటారు ఏమనుకున్నాం, కానీ ఏం కటింగ్ అయితే ఏమీ లేవు. అయితే డైరెక్ట్ వీళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఆ బిట్లు వేసినాము. అయితే ఒక్కొక్క దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు 5 ఫీట్లు ఉంటాయి బిట్స్. ఇప్పుడు ఎందుకంటే ఇది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చేయడం జరుగుతున్నది. ఇప్పుడు 6.5 డ్రిల్లింగ్ బిట్ ఆల్మోస్ట్ రోబోది లోపలికి కిందికి వేసేసుకుంది. ఇప్పుడు ఇది 5 ఫీట్ల ముక్క. ఇది 5 ఫీట్ల డ్రిల్లింగ్ అన్నట్టు. ఇది 5 ఫీట్ల డ్రిల్లింగ్ కాబట్టి ఒక్కొక్క దానికోసం లోపలికి డ్రిల్ చేసుకుంటుంది. డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఏం చేసినా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు డబల్ కేసింగ్ ఎందుకంటే సాధ్యమంత వరకు, ఎందుకంటే మనం కింద బేస్మెంట్ ఉంటుంది కాబట్టి డబల్ కేసింగ్ అనేది సాధ్యమంత వరకు వేయాలంట వాళ్ళు ఖచ్చితంగా. వాళ్ళ రూల్ ప్రకారం అంటే అది వేసుకోవడం ఉంటుంది. ఇది 5 ఫీట్ల ముక్కలు 5 ఫీట్లు డ్రిల్ బిట్స్ అన్నట్టు పెట్టిన తర్వాత. కాకపోతే ఏంటంటే వర్క్ కూడా ఫాస్ట్గానే ఉంది. అంటే మామూలుగా ఈ మన పెద్ద బండి 6.5 బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు మేరక దాని ప్రకారం అయితే ఎవడైంది. ఇది ఒక్కొక్కటి ఇలా వేసుకుంటాం మనము. ఆల్మోస్ట్ ఎందుకంటే 50 ఫీట్లు ఆల్రెడీ కంప్లీట్ అయింది. 50 ఫీట్ల ఇప్పుడు కేసింగ్ కూడా కంప్లీట్ చేసినాము. కేసింగ్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూషన్ డ్రిల్ అవుతూనే ఉంటుంది. ఇక డ్రిల్ సమయంలో అనేది మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ఇప్పుడు డ్రిల్ ఎలా వేస్తాము, కేసింగ్ ఎలా వేస్తాము, కేసింగ్ తర్వాత మనకు డ్రిల్లింగ్ బిట్ మళ్ళీ ఎలా డ్రిల్ చేస్తాం అనే దాని ప్రకారము ఈ వీడియోస్ ఆల్మోస్ట్ కంటిన్యూషన్ ఇలా ఉంటాయి. దాని ప్రకారం మళ్ళీ చూద్దాం. ప్రతి ఇలా 50 ఫీట్లు కంప్లీట్ కాగానే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్. ఓకే సార్. ఎందుకంటే మన ఆగ్రో వాటర్ అనేది ఏంటంటే కాస్త టెక్నాలజీ వైపుగా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి టెక్నాలజీని ఖచ్చితంగా మన ఆగ్రో వాటర్ అనేది వెతికి పట్టుకొని మన అందరికీ చూపించగలుగుతుంది. సాధ్యమంత వరకు ఆ వర్క్ అయితే మేము చేస్తామని చెప్పేసి మన ఆగ్రో వాటర్ డైరెక్టర్ తరఫున ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఏదన్నా సమస్య ఉన్నా మేము ఖాళీ ఉన్న సమయంలో ఖచ్చితంగా ఏ మెసేజ్ మేరకైనా మీకు సంప్రదించగలుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అన్నీ లైవ్ డ్రిల్ చేయాలనే ఆలోచన ఉంది, కానీ ఒక్కొక్క రోజులో లైవ్ డ్రిల్ చేయాలంటే చేయలేము. ఎందుకు చేయలేమంటే ఒక దగ్గర మేము నిలుచుంటాం. ఎందుకంటే ఉన్న దాని ప్రకారం ఏంటంటే అందరికీ మనము మన సహాయ సహకారాలను అందరికీ అందించాలి. కాబట్టి స్టార్ట్ అయిన కాడ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మనం చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు మనం అంటే ఏంటంటే అన్ని బోర్ల లాగా కాదు కదా, ఇది ఒక రోబో టెక్నాలజీ. కాబట్టి ఈ రోబో టెక్నాలజీ దగ్గర ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని మన ఆగ్రోవాడ టీం కూడా అదే మాట్లాడింది అన్నట్టు. సాధ్యమంత వరకు మీరు ఇలా చేయాలని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్. నేనండి ఆగ్రో వాటర్ డైరెక్టర్ అండి. ఈరోజు మనము లైవ్ డ్రిల్లో రోబో టెక్నాలజీ అనే మిషన్ ద్వారా మనము డ్రిల్లింగ్ ఆప్షన్ ఇచ్చినాము. ఆ మేరకు వాటర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. అదే మేరకు మనము ఏం చేస్తున్నామంటే ఈ లైవ్ డ్రిల్లింగ్ ఆప్షన్ కూడా ఒకసారి మనం కూడా చేస్తే బాగుంటుందని అందరూ మనల్ని అడిగారు. ఆ మేరకే మనము ఈరోజు బిఎన్ రెడ్డి వనస్థలిపురము టీవీ కాలనీలోనే ఇక్కడ మనకు బోర్వెల్ పాయింట్ చూసాము. కాబట్టి అదే నిన్ననే స్కాన్ చేసినాము. ఈ రోజు మేరకు మనము స్కాన్ చేసి ఆ స్కాన్ రూపం ప్రకారము లైవ్ డ్రిల్లింగ్ పాల్గొనాలి. లైవ్ డ్రిల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ మేరకేను పెట్టుదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోల కోసము మన ఆగ్రోవాడ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇలాంటి బోర్వెల్ పాయింట్ సక్సెస్ఫుల్ చేసి మీ ముందుకు తేగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. ఓకే ఫ్రెండ్స్.